నమస్తే. తెలంగాణలో మరొక కీలకమైనటువంటి వ్యవహారం బయటకొచ్చింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమాలు, అవినీతికి సంబంధించినటువంటి అంశాలే బయటకొస్తున్నాయి. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా 2016లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఒక జీవో ఇచ్చింది. అదేంటంటే టానిక్ ఎలైట్ వైన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా జంట నగరాల్లో ఎక్కువగా ఉన్నాయవి. అంటే అవి మామూలుగా అయితే కొన్ని నిర్ణీతమైనటువంటి సమయాలకు క్లోజ్ చేయాలి. కానీ దీనికి మాత్రం రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా అనుమతి ఇస్తూ ఒక రకమైనటువంటి జీవో తీసుకొచ్చింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని అప్పుడు గతంలో చెప్పారు. ఇటువంటి సందర్భంలో ఈ షాపుల పేరిట ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ను ఎగ్గొట్టారు. ఇప్పుడు ఇది తెర మీదకు వచ్చింది. దాదాపు 100 కోట్లకు పైగా పన్ను ఎగవేత. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా తెలంగాణలో మారింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం తనిఖీలు చేయటం మొదలుపెట్టింది. చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. మొత్తానికి ఈ వ్యవహారంలో అంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి టానిక్ ఎలైట్ వైన్ షాపులకు సంబంధించి పార్ట్నర్స్గా అప్పటి సీఎంఓలో పనిచేసినటువంటి కీలక అధికారి భూపాల్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారి శ్యామ్ సుందర్ కుమార్తె హారిక, అలాగే ఒక డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వింగ్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన కుమార్తె ప్రియాంక రెడ్డి. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి పార్ట్నర్స్. వీరంతా కలిసి అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ప్రభుత్వం అందే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మనవారే, ఇంకేముంది వీళ్ళ ఇష్ట రాజ్యం వచ్చినట్లు అంతా రికార్డ్ అంతా ఫేక్ ఫేక్ ఫేక్. ఇప్పుడు ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం జంట నగరాల్లో ఉన్నటువంటి ఈ వైన్ షాపులు, టానిక్ సంబంధించినటువంటి వైన్ షాపుల్లో పోలీసులు ఉన్నతాధికారులు సోదాలు జరిపారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, కాజాగూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇటువంటి చాలా రష్ ఉండేటువంటి ప్రాంతాలు ఇవి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అనేక వ్యాపార సంస్థలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మరింతగా ఆదాయ వనరులు ఉంటాయి అనే భావనతోనే నిజంగా అలాగే వచ్చాయి ఆదాయం కూడా. ఇలాంటి క్రమంలో అప్పుడు ఏముంది, ఏదైనా చేయొచ్చు. ఎందుకనంటే అడిగేవాళ్ళు లేరు కదా, ప్రతి దాంట్లో వాళ్ళకు వాటా, ఇంకెవరు అడుగుతారు? సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారులతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించారు. సిట్ని అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో ఇలాంటి సందర్భంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక్కటి కాదు, సుమారు 100 కోట్లు అంటే చూడండి, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టేటువంటి పరిస్థితి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో పరిమితి ఉంది టైం, దాన్ని కూడా కుదించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం అది. ఇటువంటి సందర్భంలో గత 10 ఏళ్లలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు, అప్పుడు మాత్రం ఏది బయటికి రాలా. కానీ మరి ప్రభుత్వం మారిందిగా, అందులోనూ ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా రేవంత్ రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతున్నారు, గులాబీ నేతలంతా ఒక్కటై రాష్ట్రాన్ని దోచేస్తున్నారు అని చెప్పి. ఇటువంటి సందర్భంలో ఆయన ఎప్పుడైతే వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి అంటే అప్పటికి అధికారంలోకి రాకముందు వాటిని ఒక్కొక్కటిగా విచారణకు అనుమతినిస్తూ ఆ బాధ్యతను విజిలెన్స్ అలాగే సిట్ వీళ్ళకి అప్పచెప్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం అని, హెచ్ఎండిఏ, మేడిగడ్డ, ధరణి, జిహెచ్ఎంసి, పందుల స్కామ్, గొర్రెల స్కామ్, ఆవుల స్కామ్, ఇలా అన్ని స్కామ్లే.
సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వైన్ స్కామ్ అనాలి దీన్ని. అంటే పింక్ టానిక్ ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది గంట గంటకి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ఈ కేసులో. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం గుర్తించింది 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి. అంటే ప్రభుత్వానికి కట్ల. ఎందుకు కట్టలేదు అంటే ఇప్పుడు వీరిని విచారించాలి. ప్రస్తుతానికైతే వీరి మీద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ షాపులు ఉన్నటువంటి రికార్డ్ అంతా స్వాధీనపరుచుకున్నారు అధికారులు. మొత్తానికి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇందులో పింక్ బాసులు అలాగే కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.